హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ V3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, అంటే కిడ్స్ నేమ్ కాల్ రెస్పాన్స్ గురించి. ఇప్పుడు కొంతమంది కిడ్స్ మనం పిలిచినా, వాళ్ళ పేరు పెట్టి పిలిచినా పలకరు. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ద పేరెంట్స్ కదండి. లైక్ నిజంగా బికాజ్ లైక్ నేను ఈ టాపిక్ గురించి సపరేట్గా అయితే వీడియో చేయలేదు, కానీ దీని గురించి కూడా వేద స్పీచ్ డిలే పైన కానీ, స్పీచ్ డిలే పైన మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనే వీడియోలో కానీ, హైపర్ యాక్టివ్లో కానీ, అండ్ వేదాతో కొన్ని చేసిన యాక్టివిటీస్లో కానీ నేనైతే దీని గురించి కూడా చెప్పాను. నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది ఉండాలి, దానికి మనం ఎలా పిలవాలి అనేసి కూడా. బట్ చాలామంది వీడియోస్ ఎండ్ వరకు చూడకపోవడం వల్ల చాలా డౌట్స్ ఉన్నాయి దీనిపైన, అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎలా అని. సో దీనిపైన క్లియర్ వీడియో చేద్దాము, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు కిడ్స్లో నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది లేదు అంటే ఒక స్కిల్ లేనట్టే వాళ్ళలో. అంటే ఒక క్రిటికల్ స్కిల్ మిస్ అయినట్టే, ఒక మేజర్ స్కిల్ లేనట్టే. ఇప్పుడు అన్ని స్కిల్స్ ఉండాలనే మనం కిడ్స్లో అనుకుంటూ ఉంటాం, వాటి కోసం యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ స్కిల్ ఇంప్రూవ్ అవ్వాలి, ఆన్ టైంలో ఉండాలనేది యాజ్ అ పేరెంట్గా మనం ఎవ్రీ కిడ్తో చేస్తాం. సో ఈ నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది ఎందుకు ఉండదు అంటే లైక్ ఇప్పుడు నార్మల్గా నేమ్ కాల్ రెస్పాన్స్ ఎవరికి ఉండదు అనేది చాలామంది ఏమంటారు, ఆటిజం కిడ్స్లో ఉండదు అని అంటారు. ఆటిజం ఉన్న కిడ్స్లో నేమ్ కాల్ రెస్పాన్స్ ఉండదు అని చెప్తూ ఉంటారు. ఓకే, ఆటిజం కిడ్స్లో నేమ్ కాల్ రెస్పాన్స్ ఉండదు, అలానే నార్మల్గా ఉండే కిడ్స్లో కూడా ఎక్కువగా నేమ్ కాల్ రెస్పాండ్ అనేది ఉండదు. బికాజ్ దానికి చాలా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ ఇప్పుడు వేద కూడా వెన్ హీ వాజ్ లైక్ అరౌండ్ 1.9-2 yearsకి స్పీచ్ డిలే ఉన్నప్పుడు కూడా తను ఎక్కువ పిలిచినా పలికేవాడు కాదు. సో అసలు నేనైతే ఇంకా వేదాకి ఆ నేమ్ కాల్ రెస్పాన్స్ రావాలి. ఇప్పుడు నేమ్ కాల్ రెస్పాన్స్ అంటే ఒకటే అండి. చాలామంది కిడ్స్ ఏంటి, నేమ్ కాల్ రెస్పాన్స్లో పిలిచినా పలకకపోవడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఏదైనా పనిలో ఉన్నారు, ఐ మీన్ పనిలో ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో డీప్గా ఆడుకుంటున్నారు అంటే పలకరు. ఒక స్కిల్ లేకపోవడం వల్ల పలకరు, సోషల్ ఇంటరాక్షన్స్ లేకపోవడం వల్ల పలకరు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. బట్ అది ఏంటి అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. ప్రతిసారి అయితే ఆడుకుంటూ ఉండరు కదా. ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నారనుకో, వాళ్ళే కాదు మనమైనా, సపోజ్ ఇప్పుడు లేడీసే తీసుకున్నాము అంటే హస్బెండ్ మనల్ని పిలుస్తున్నారు ఏదో పని చేయడానికి. ఇప్పుడు మనల్ని ఓకే ఎక్స్ అనుకుంటే, ఇలా రా ఒకసారి నాకు ఇది కావాలి అన్నప్పుడు మనకు ఆ పని చేయడం ఇష్టం లేనప్పుడు మనం అంత అటెన్షన్ చూపించాం. సో అంటే వాళ్ళు పిలిచినా పలకనట్టు ఉంటాము. అలా లైక్ ఇప్పుడు వాళ్ళు పిల్లలు గేమ్ ఆడుతున్నారు అని అంటే లైక్ మనం ఏం చేస్తాము, అది వద్దు అని చెప్పినా, అది వద్దు అని చెప్పడానికి పిలుస్తున్నామేమో అని కూడా పలకకుండా ఉంటారు. సో మనం అలాంటివి అబ్జర్వ్ చేయాలి. లేదు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు అన్నప్పుడు కూడా వాళ్ళని పిలిచిన పలకలేదు అంటే లైక్ అది కొంచెం మేజర్ ఫ్యాక్టరీ అని చెప్పాలి. అండ్ చాలామంది కిడ్స్ అయితే అరౌండ్ అందరూ ఉన్నప్పుడు ఫెస్టివల్స్లో కానీ, ఫంక్షన్స్లో కానీ, ఒకేషన్స్లో కానీ, అంటే చుట్టూ క్రౌడ్ ఉన్నప్పుడు లేదా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు పిలిచినా కూడా పలకరు, అసలు పట్టించుకోరు. అంటే కొన్ని కొన్ని బాగున్నాయి అంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇలా అండి కొన్ని మేజర్ థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు అసలు ఆ నేమ్ కాల్ రెస్పాన్స్ రావడానికి మనం ఏం చేయాలి యాజ్ ఎ పేరెంట్గా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కిడ్స్‌లో నేమ్ రెస్పాన్స్ అంటేనండి 8-10 months నుంచే వాళ్ళకి ఎర్లియస్ట్ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉండాలి. అంటే 8-10 monthsలోనే మనం వాళ్ళ నేమ్ పిలుస్తున్నాము అంటే వాళ్ళు ఏం చేస్తున్నా, వాళ్ళు లైక్ పడుకుని ఆడుకుంటున్నా ఆర్ ఎల్స్ కూర్చుని ఏదో చేస్తున్నా కూడా వేద అని పిలవగానే లైక్ వాళ్ళు మనల్ని అటెన్షన్ అనేది మన వైపు ఉంచాలి. సో అలా 8-10 months నుంచి అసలు 1 year లోపు అది కాన్స్టెంట్‌గా ఎగ్జిస్టెన్స్ అయిపోవాలి వాళ్ళలో. అంటే కాన్స్టెంట్‌గా వాళ్ళు మనం పిలిచినప్పుడు పలకాలి, రెస్పాండ్ అవ్వాలి, ఆ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు వాళ్ళకి తెలియాలి. లేదు అది అసలు అప్పటి నుంచే అవ్వట్లేదు, లైక్ 8-10 months నుంచి అది నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు, ఇంకా 1 yearకి కూడా అసలు లేదు అంటే ఇట్స్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆటిజం అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటి అంటే డెవలప్మెంటల్ డిలే ఉన్నట్టండి. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ డెవలప్మెంటల్ డిలే ఉన్నట్టు. సో ఫస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేసినప్పుడు పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అప్పుడు పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసాము అంటే అసలు డెవలప్మెంటల్ డిలే ఉందా, వాళ్ళు నేమ్ కాల్ దానికి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, సో అది ఎప్పటి నుంచి అవ్వట్లేదు అనేది క్లియర్ కట్గా దే విల్ డయాగ్నోసిస్ కదండి, వాళ్ళు చూసి చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాట్ ఓన్లీ పీడియాట్రిషియన్, అండ్ అసలు అంటే నేమ్ కాల్కి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు సమ్టైమ్స్ మనం లైక్ అంటే ఏదన్నా హియరింగ్ ప్రాబ్లం ఉందేమో అని కూడా లైక్
పిడియాట్రిషియన్ కానీ లైక్ ఈఎన్టీ స్పెషలిస్ట్ని వాళ్ళని కన్సల్ట్ చేసాము అంటే ఇట్స్ బెటర్. నేను అది పాయింట్ మర్చిపోయాను. ఎందుకంటే చాలా మందిలో ఈ హియరింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనం పిలిచింది అర్థం లైక్ పలకకపోవడం, చెప్పింది అర్థం కాకపోవడం వంటివి జరుగుతుంటాయి. నేమ్ కాల్ రెస్పాన్స్ చిన్నప్పటి నుంచి అంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు అని అంటే ఆ స్కిల్తో పాటు చాలా స్కిల్స్ డెవలప్ అవ్వలేనివి అనే అర్థం. చాలా స్కిల్స్ డెవలప్ అవ్వవు. వాటిలో లైక్ ఏంటి, నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు అంటే అటెన్షన్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ అంటే అటెన్షన్ లేకపోవడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు మనం మన కిడ్స్ని పిలుస్తున్నాము అంటే ఒకసారి అటెన్షన్ అంటే ఏదో చెప్పడానికి, ఏదో కన్వే చేయడానికి మనం వాళ్ళని పిలుస్తున్నాము. సో పిలవగానే మీరు అటెన్షన్ మీ వైపు ఇవ్వాలి కదండి. వాళ్ళు మనం ఏదో చెప్పాలి అనుకుంటున్నాము అంటే, సో ఇక్కడ చూడు ఇది ఉంది, లేదా ఇదిగో వాటర్ తాగు, ఇది తిను, పిలుస్తున్నారు కదా మీరు. పిలిచి ఇలాంటి విషయాలు ఏదైనా చెప్పడం, లేదంటే అది అక్కడ ఉంది వెళ్ళకు అని చెప్పడం. అంటే ఫస్ట్ వాళ్ళు అవి లిజన్ చేయాలి, మన కమాండ్స్ ఫాలో అవ్వాలి, మనం చెప్పింది వాళ్ళు చేయాలి అన్నప్పుడు ఫస్ట్ అటెన్షన్ ఉండాలి. సో ఒక థింగ్ ఏంటి అంటే ఈ లైక్ అంటే ఈ నేమ్ కాల్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల అటెన్షన్ అనేది ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండి. లైక్ ఏంటి అంటే కాంప్రహెన్సివ్ స్కిల్ అంటారు దాన్ని. సో అదొక మేజర్ డిలే ఉంటుంది. అంటే అదొక స్కిల్లో డిలే అనేది ఉంటుంది. సో ఇలా నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది టోడ్లర్స్ నుంచి కిడ్స్లో లేకపోవడం వల్ల ఈ డిలేస్ అండి. లైక్ నేను ఏదైతే చెప్పానో అటెన్షన్ కానీ, ఆ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం కానీ, అంటే ఆ కాంప్రహెన్సివ్ స్కిల్. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. అంటే కిడ్స్ వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయలేరు లాంగ్వేజ్ని. ఎందుకంటే వన్స్ మనం నేమ్ కాల్ రెస్పాన్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అంటే దే కెన్ కమ్యూనికేట్ విత్ అస్. అండ్ దీనిలో కూడా ఇప్పుడు ఫస్ట్ బర్త్డేకి వాళ్ళు ఫ్యూ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారండి, అది మనకు అర్థమవుతుంది. అది మాట్లాడట్లేదు, ఈవెన్ బిఫోర్ దట్ వాళ్ళు సమ్ బ్యాబ్లింగ్ చేయడం కానీ, ఆ గెస్టర్స్ కానీ, సౌండ్స్ కానీ ఇవన్నీ చేయట్లేదు అంటే విదిన్ ఫస్ట్ బర్త్డేకే మనకు ఒక క్లూ ఉన్నట్టు. అంటే వాళ్ళు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, వాళ్ళు ఏదో చెప్పట్లేదు, సౌండ్స్ కూడా చేయట్లేదు, ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఏమీ ఇవ్వట్లేదు అని. ఎందుకంటే ఫస్ట్ బర్త్డేకే లిటిల్ వర్డ్స్ కొంచెం ఏది చూసినా వాళ్ళకి అర్థమై చెప్తూ ఉంటారు. మనకి నేమ్ కాల్ రెస్పాండ్ వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వలేరు, అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వలేరు. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అనమాట. నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది సోషల్ ఇంటరాక్షన్కి డిలే ఉంటుంది, అండ్ సేఫ్టీకి కానీ. సో అంటే ఇప్పుడు కిడ్స్ అందరికీ, టోడ్లర్స్కి లైక్ విత్ ఇన్ ఆ ఏజ్లో లైక్ ఆ 10 months నుంచి లైక్ 24 months వరకు, ఆఫ్టర్ 24 months ఆల్సో వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఆ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ దానిలో కొన్ని తెలియాలండి. ఇప్పుడు ఏదైతే నేను థింగ్స్లో బాటిల్ అన్నట్టు, లేకపోతే పీపుల్ అమ్మ డాడా అన్నట్టు, లేకపోతే ఇలా బనానా తింటున్నాను, లేకపోతే బాడీ పార్ట్స్ అన్నట్టు, వైజ్ అని, అంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి తెలియాలి. అది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళకి నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నాకు కామెంట్స్ వచ్చినట్టు బాబుకి 1.5 అని చెప్పి, లేకపోతే 2 yearsకి పిలుస్తున్న పలకట్లేదు, లేకపోతే నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు, ఇలా అడిగిన వాళ్ళకి ఏంటి అంటే మనం ఆ నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది అయితే చెప్తున్నానండి. సో ఫస్ట్ మనం వాళ్ళు ఏ పనిలో ఉన్నా, అంటే మనం పిలుస్తూ ఉంటాం కదా, సో వాళ్ళని అలా పిలిచినప్పుడు ఫస్ట్ నా పర్సనల్ వ్యూలో వేరే పెట్ నేమ్స్ పెట్టొద్దండి. మీరు ఎప్పుడు ఏదైతే పిలుస్తారో అదే నేమ్తో పిలవండి. అంటే మీకు ముద్దు వచ్చినా కన్నా అని, అంటే దే షుడ్ నాట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు నార్మల్గా కిడ్స్ పిలిచినప్పుడు అయితే ఇప్పుడు సపోజ్ వేద అని పిలుస్తూ ఉంటాను కదా ఎప్పుడు. సో తను నార్మల్గా ఎప్పుడు రెస్పాండ్ అయిపోతాడు కాబట్టి నేను మధ్యలో కన్నా లేకపోతే నాన్న అని పిలిచినా రెస్పాండ్ అవుతాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అదే నేమ్ కాల్ రెస్పాండ్ లేని కిడ్స్లో మనం ఏ నేమ్ అయితే ఎప్పుడు యూస్ చేస్తామో అదే నేమ్ యూస్ చేసి పిలవాలండి. ఒకసారి అది, ఒకసారి ఇది. వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ దెమ్. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వాళ్ళు మన దానికి రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద ఉంటున్నాం. సో నేమ్ కాల్ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే పెట్ నేమ్స్తో పిలవకుండా, అండ్ ఒక్కొక్కసారి మనం క్లోజ్గా కూర్చునండి, లేకంటే ఆపోజిట్ సైడ్లో కూర్చుని పిలుస్తూ ఉండండి. అంటే వాళ్ళు ఏది ఆడుతున్నా, వాళ్ళు ఏ పనిలో ఉన్నా లైక్ ఇలా కూర్చుని వేద అని పిలవడం, అండ్ వేద అని పిలిచిన తర్వాత వాళ్ళ షోల్డర్ పైన హ్యాండ్ వేయడం. అంటే దే విల్ గెట్ టు నో, ఓకే వీళ్ళు పిలుస్తున్నారు, మమ్మీ నన్ను పిలుస్తుంది, డాడీ నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ అస్తమాను మమ్మీ ఒక్కతే కాదు, లైక్ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో అందరూ పిలవండి. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను అంటే వేద, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఒక ప్రాంప్టింగ్ చేసినట్టు, అంటే వేద అని పిలిచి షోల్డర్ మీద హ్యాండ్ వేయడం, వేద అని పిలిచి ఇలాగా హ్యాండ్ వేసాము అంటే
పిలుస్తున్నారు అనేది అర్థమవుతుంది. నేమ్ కాల్ అసలు రెస్పాండ్ అవ్వని కిడ్స్‌కి అండి. అండ్ ఈవెన్ వాళ్ళ ఫాదర్స్ కూడా వాళ్ళ ఫాదర్స్ ఎప్పుడైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు కూడా వేదా అని పిలిచి హ్యాండ్ వేయడం, లేదా వేదా అని పిలవడం. సో ఇన్ కేస్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్నారు అంటే వాళ్ళతో పిలిపించడం. సో ఇలాగా ఒక ప్రాంప్టింగ్లా, అంటే నేమ్ పిలిచి వాళ్ళ షోల్డర్ మీద హ్యాండ్ పెట్టండి. సో గ్రాడ్యువల్గా ఆ నేమ్ కాల్ రెస్పాండ్ అనేది రెస్పాండ్కి వాళ్ళు దే విల్ షో అంటే సమ్ అటెన్షన్ అనమాట. అంటే వాళ్ళు నన్నే కదా పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇలా తిరుగుతారు. అంటే మీరు షోల్డర్ పైన హ్యాండ్ వేసినప్పుడన్నా ఇలా తిరుగుతారు కదా. అప్పుడు మీరు వేదా అని పిలిచినప్పుడు పలకకపోయినా వేదా అని పిలిచి ఇలా షోల్డర్ పైన చేస్తే ఎవరా అని చూస్తారు. అప్పుడు ఓకే నన్నే పిలుస్తున్నారు అనే థింగ్ వాళ్ళకి అర్థమవుతుంది. అస్సలు పలకట్లేదు నేమ్ కాల్ రెస్పాండ్కి అనే కిడ్స్కి అయితే క్లోజ్గా కూర్చుని లైక్ అంటే క్లోజ్గా ఉండి పిలుస్తూ ఉండండి నేమ్ని. అంటే ఇలా క్లోజ్గా కూర్చోబెట్టి వేదా వేదా, సో ఇలా అన్నమాట. సో మీరు ఏదైతే ఎప్పుడు పిలుస్తారో ఆ నేమ్ పెట్టి వాళ్ళని పిలవండి. లైక్ ఐ కాంటాక్ట్ ఇచ్చేలా చూడండి, వాళ్ళు ఓకే పిలుస్తున్నారు అని. అసలు కొంతమంది కిడ్స్ అయితే మీరు ఎంత పిలిచినా పలకరండి. ఇప్పుడు వేద అయితే ఏదైనా ఆడుకుంటున్నప్పుడు అసలు ఆ టైంలో అస్సలు రెస్పాండ్ అయ్యేవాడు కాదు ఎంత పిలిచినా. వేదా 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 అని. ఇప్పుడు కూడా ఎవరైనా క్రౌడ్ ఉన్నారు లేదంటే మాల్స్కి వెళ్ళినప్పుడు ఏదో చూస్తున్నాడు అంటే ఎటో ఉండిపోతాడు, కానీ వేదా అని పిలిచినా కూడా రెస్పాండ్ అవ్వడు. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఇంట్లోనే ఎలా ప్రాక్టీస్ చేయించవచ్చు అంటే సమ్ సౌండ్స్ లైక్ అంటే నేమ్ కాల్ రెస్పాండ్కి అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నేమ్ పిలిచినా కూడా అప్పుడు మనం వేద అనేదాన్ని వేదా సమ్ ఇలా ఏదో ఒక సౌండ్స్ అండి. లైక్ ఇట్ షుడ్ బి లైక్ అంటే మీకు సిల్లీగా అనిపించవచ్చు బట్ ఇట్ వర్క్స్ ఏ లాట్ అనమాట. అంటే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ సౌండ్లా, లేకపోతే వేదో వేదా వేదవ్యాన్, సో ఇలా అనమాట. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఇంట్రెస్టింగ్ సౌండ్ ఉందేంటి అని పిలిచినప్పుడు వాళ్ళు చూసినప్పుడు అట్లీస్ట్ వేదా నిన్నే పిలుస్తున్నాను నాన్న అని చెప్పడం. లేదు అంటే వాళ్ళ నేమ్ పిలిచి ఏదన్నా స్క్వీజీ టాయ్స్ ఉంటాయి కదండీ! కిచ్ కిచ్ అనేవి గానీ, లైక్ కొన్ని సమ్ ఫన్నీ సౌండ్స్ వచ్చే టాయ్స్ ఉంటాయి కదా! వాళ్ళ నేమ్ పిలిచి వేద అని పిలిచి ఆ టాయ్ సౌండ్ చేయడం. దానివల్ల ఆ టాయ్ సౌండ్ కన్నా తిరుగుతారు. అండ్ ఆ వేద అని సో, పిలిచింది అలా ఏదైనా వాళ్ళనే, అది నా ఇంట్రెస్టింగ్ సౌండ్స్ నేము పెట్టి అనేది వాళ్ళకి చేయడం. అర్థమవుతుంది. ఆర్ ఎల్స్ వాళ్ళు అది ప్రాక్టీస్ చేపిస్తూ ఉండగా ఇప్పుడు ఎప్పుడైతే మీరు క్లోజ్‌గా కూర్చుని ఫస్ట్ అసలు నేమ్ కాల్ రెస్పాండ్ లేనప్పుడు అది స్టార్ట్ చేసి అండ్ తర్వాత ప్రాంప్ట్ అంటే షోల్డర్ మీద హ్యాండ్ ఏసి లేదంటే రియిన్ఫోర్స్‌మెంట్ అంటాము. అంటే అదెలా అంటే ఏదన్నా నేమ్ పిలిచి బబుల్స్ అంటే వాళ్ళకిష్టమైంది అటాచ్ చేసి వాళ్ళకి పార్షియల్‌గా పిలవడం అనమాట. ఏదైతే వాళ్ళకిష్టమో అది అటాచ్ చేసి పార్షియల్‌గా పిలవడం. ఇలాంటివన్నీ చేస్తూ చేస్తూ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ చేయండి వాటిని. అంటే ఏదైతే మనం వాళ్ళని పిలిచి ఇష్టమైన వస్తువుని దానికి పేర్ చేస్తున్నామో దాన్ని తీసేయడం. మీరు క్లోజ్‌గా పిలిచేదాన్ని దూరంగా ఉండి పిలవడం. అండ్ ప్రాంప్ట్ ఏదైతే షోల్డర్ మీద హ్యాండ్ ఏసి మనం వేదా అని పిలిచి షోల్డర్ మీద హ్యాండ్ ఏస్తున్నామో దాన్ని స్లోగా డిక్రీజ్ చేయడం. సో ఇలా డిక్రీజ్ చేస్తూ పిలుస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళకి ఆ నేమ్ కాల్ రెస్పాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ష్యూర్‌గా ఇంక్రీజ్ అవుతుందండి. అంతేగాని వాళ్ళు ఏదో గేమ్‌లో ఉన్నప్పుడో లేకపోతే నిజంగానే ఇంపార్టెంట్‌గా ఏదో చేస్తున్నప్పుడు వీళ్ళు పలుకుతారా లేదా అని వేదా అని పిలిచేయడం అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళనే కాదండి, ఇప్పుడు మనం కూడా మనం ఏదన్నా చేసినప్పుడు ఎవరైనా లైక్ అదొద్దు, చెయ్యొద్దు అని చెప్తే మనకది నచ్చదు. అంటే మనం ఏదో ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్నాం, మనకేదో కావాలని అది చేస్తున్నాం. ఎవరో పిలిచి మనల్ని వద్దంటున్నారంటే మనకు నచ్చదు. సో కిడ్స్ కూడా అంతే. మనం ఎక్కడ వాళ్ళని స్టాప్ చేసేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎక్కువ కిడ్స్ దేనితో ఉంటారు? ఫోన్. నార్మల్‌గా ఇప్పుడైతే ఫోన్స్‌తో ఉంటారు. సో ఫోన్ చూస్తున్నప్పుడు నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వాలని అంటే హార్డ్‌గా వద్దు అన్నట్టు నేను చెప్తున్నా. వేదా ఆ ఫోన్ తీసేయి అంటే వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే అలాంటి థింగ్స్, మమ్మీ ఇప్పుడు నన్ను పిలిచిందంటే నేనేదో ఆడుకునేది తీసేయమంటది. ఫోన్ తీసేయమంటది. వీడియోస్ చూడొద్దంటది. లేకపోతే బాల్ తీయొద్దంటది. సంథింగ్ అట్లా. అది ముట్టుకోవద్దంటది. అందుకే నన్ను పిలుస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరండి. సో అలా హార్ష్‌వి కాకుండా, ఆ హార్ష్‌వి ఎప్పుడొస్తాయి? ఎప్పుడైతే నేమ్ కాల్ రెస్పాండ్ ఇచ్చి మనం స్లోగా ఇవి చెయ్యొద్దు, ఇవి ముట్టుకోవద్దు నాన్న, ఇది మంచిది కాదు అని చెప్తామో అప్పుడు వాటికింటారు. ఇప్పుడే లైక్ పిలిచినప్పుడు అంటే ఏదైతే మనం గట్టిగా పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్పాము అంటే ఇంకా ప్రతిసారి మమ్మీ ఏదో ముట్టుకోవద్దని చెప్పడానికి, మమ్మీ ఏదో చెయ్యొద్దని చెప్పడానికి, మమ్మీ ఎటో వెళ్ళొద్దని చెప్పడానికి మాత్రమే పిలుస్తుంది అన్నట్టు కూడా వాళ్ళు వినిపించుకోరు. ఆ నేమ్‌కి రెస్పాండ్ అవ్వరు. సో ఎప్పుడైతే మనం నేమ్ కాల్ రెస్పాన్స్ స్టార్ట్ చేసామో సమ్‌టైమ్స్ వాళ్ళు పలుకుతారు గదండీ! అట్‌లీస్ట్ మీరు వేద అని పిలిచారు. పలకల. వేదా అని పిలిచారు. వేదా సంథింగ్ ఏదో పిలిచారు. చూస్తున్నప్పుడు గుడ్ అంటే ప్రైజ్ చేయడం అనమాట. జనరల్‌గా మనం వాళ్ళని ఏదో ఒకటి ప్రైజ్ చేసాము. లేకపోతే వేదా చూడు నా హ్యాండ్‌లో ఏదో గ్రీన్ కలర్‌ది ఉంది. అంటే వేద అనే పేరుకి పలకకపోయినా ఏదో గ్రీన్ కలర్ టాయ్ ఉంది.
ఏదో రెడ్ కలర్ టాయ్ ఉంది, ఏ చూడు నా హ్యాండ్లో ఒక స్టార్ లాంటిది ఉంది అంటే మీరు ఏదన్నా పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనవి అంటే వాళ్ళ అటెన్షన్ వాళ్ళ నేమ్కి పిలవపోయినా మమ్మీ ఏదో ఉందని చెప్తుంది అనేసి చూస్తారు. అప్పుడు వేద నీకే చెప్తున్నాను, ఇదిగో నా హ్యాండ్లో ఇది ఉంది చూడు అని చూపించారు అంటే వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, ప్రతిసారి మీరు ఎప్పుడు పిలిచినా మమ్మీ ఏదో చూపించడానికి పిలుస్తుంది, మమ్మీ ఏదో నాకు ఇవ్వడానికి పిలుస్తుంది, డాడీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళడానికి పిలుస్తున్నారు. సో ఇట్లా వాళ్ళకి అలవాటు అవుతుందండి, వాళ్ళకి ఇష్టమైనవి చూపిస్తూ. అదే నేను ఇందాక చెప్పాను కదా పేర్ చేయమని, సో ఇలా ఇలా అనమాట వాళ్ళకి ఇష్టమైన చూపించి పిలవడం వల్ల. అండ్ ఈ నేమ్ కాల్ రెస్పాండ్లో మెయిన్ థింగ్ ఏంటి అంటేనండి, వాళ్ళు వన్స్ పిలిచినప్పుడు చూసారు అంటే వెరీ గుడ్ అని ప్రైజ్ చేయండి. సో ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదన్నా అది చిన్న థింగ్ అయితే కనుక వాళ్ళకి అది గిఫ్ట్ చేయండి, అంటే చిన్నగా రివార్డ్లా ఇవ్వండి. అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి. ఏంటి ఎంత పిలిచినా పలకమేంటి అన్నట్టు కాదు. ఇప్పుడు నార్మల్ కిడ్స్ కనుకో పిలుస్తూ ఉంటారు, ఎప్పుడన్నా పలకలేదంటే ఏంటి నాన్న ఎంత పిలిచినా పలకు అనేది ఒక అర్థం. అసలు నేమ్ కాల్ రెస్పాండ్ లేని వాళ్ళకి మనం దేనికి ట్రై చేస్తున్నాం, వాళ్ళ నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వాలని. అప్పుడు మనం నెగిటివ్గా ఎంత పిలిచినా పలకవు ఇలాంటివి వద్దు. సో వీఆర్ ట్రయింగ్ అనమాట. అలాగే నేను ఇందాక చెప్పినప్పుడు ఒక జంప్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఏదో ఆడుతున్నప్పుడు అలాంటప్పుడు గట్టిగా పిలిచేసి వాళ్ళు పలకట్లేదు అంటే వాళ్ళు అస్సలు పలకరండి. ఎందుకంటే నేను ఏదో తప్పు చేస్తున్నాను కాబట్టి మమ్మీ పిలుస్తుంది, ఇంకెప్పుడు తప్పు చేసినా మమ్మీ పిలిస్తే ఇప్పుడు పలకూడదు అనే మైండ్ సెట్లో ఉండిపోతారు. లేకపోతే నేను ఎటు వెళ్తున్నాను డాడీ పిలుస్తున్నారు, సో డాడీ పిలిచిన పలకు ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు. సో నేమ్ కాల్ రెస్పాన్స్ అనేది ఫస్ట్ ఒక క్వైట్ ప్లేస్లో, డిస్ట్రాక్ట్ అయ్యే ప్లేసెస్ కాకుండా ఒక కొంచెం పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో, క్వైట్గా ఉండే ప్లేస్లో, నార్మల్గా ఉండే ప్లేస్లో కూర్చోబెట్టి దాన్ని అలవాటు చేయండి. అప్పుడు తర్వాత ఒక టాయ్ రూమ్లో ఉండడము, వాళ్ళు బెడ్రూమ్లో ఉన్నా లేకపోతే కొంచెం మంది క్రౌడ్ ఉన్నా, పిల్లల్లో ఉన్నా వాళ్ళకి అప్పుడు మీరు పిలిచారు అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ నేమ్ కాల్ రెస్పాండ్ ఎలా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనం కిడ్స్కి ఏది చేసినా అండి చాలా పేషెన్స్గానే ఉండాలి. అంటే ఏదైనా అది స్పీచ్ డిలే అయినా, హైపర్ తగ్గించాలన్నా, నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వాలన్నా, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేయాలన్నా, ఆటిజం కిడ్స్కి కొంచెం లైక్ నార్మల్గా చేయాలి అన్నా ఫస్ట్ మనకి పేషెన్స్ ఉండాలి. మనకి చాలా పేషెన్స్ ఉంది అంటే టిపికల్గా అంటే మనం ప్రాక్టీస్ చేయించేదాన్ని బట్టి ఏదైనా అండి ప్రాక్టీస్. ఇప్పుడు వెంటనే నేమ్ కాల్కి రెస్పాండ్ అయిపోవాలి అనేది జరగదు. బికాజ్ వేదాకి స్పీచ్ డిలే ఉన్నప్పుడు కూడా నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోతుంటే నేను ఏంటి ఇది కూడా అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం వరి అయ్యేదాన్ని. పేరెంట్స్గా వరి అనేది మనకు ఉంటుంది. బట్ ఏంటి అంటే మనం దాన్ని ఓవర్కమ్ చేయడానికే కదండి ఇంత చేస్తున్నాము. సో పేషెన్స్తో ప్రాక్టీస్ చేయిస్తూ ఇప్పుడు ఏవైతే నేను ఓన్లీ నేమ్ కాల్ రెస్పాండ్ గురించి చెప్పాను కాబట్టి ఈ థింగ్స్ ప్రాక్టీస్ చేయించండి. క్లోజ్గా ఉండి పిలవడం, ప్రాంప్ట్ ఇవ్వడం అంటే షోల్డర్ పైన చేసి పిలవడం, రీఎన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళకి ఇష్టమైన థింగ్స్ని. ఇప్పుడు తనకి స్నాక్స్ ఇష్టము అంటే వేదా ఇదిగో చిప్స్ తిను, వేదా చిప్స్ తిను, లైక్ దట్. లేకపోతే వాళ్ళకి ఏదో బబుల్స్ ఆడడం ఇష్టం అంటే డాలీ ఈగో బబుల్స్, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా నేమ్స్ చెప్తున్నానండి అంతే. లేదా వేదా చూడు నా హ్యాండ్లో ఎలాంటి ఇమేజ్ ఉందో, అలా సమ్ ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది చూపించి మనం వాళ్ళని అంటే ఎలా అయితే నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకేమన్నా థింగ్స్ చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అంటే అటెన్షన్ మన వైపు తిప్పుకోవడం. సో దానివల్ల ఓకే నన్ను పిలుస్తున్నారు అని చెప్పేసి తర్వాత కూడా ఎప్పుడైనా పిలిచినప్పుడు మన దగ్గర ఏమైనా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసైనా కూడా వాళ్ళు మన సైడ్ తిరుగుతారండి. సో గ్రాడ్యువల్గా ఇంకా నేను ఫస్ట్ చెప్పినట్టు ఇవన్నీ డిక్రీజ్ చేస్తూ వచ్చి ప్రాంప్ట్ కానీ ఈ షోల్డర్ పైన ట్యాప్ చేయడం కానీ, ఇప్పుడు ఈ థింగ్స్ పేర్ చేసి చెప్పడం లేకపోతే చూపించి చెప్పడం, ఇవన్నీ డిక్రీజ్ చేస్తూ క్లోజ్గా ఉండి పిలవడం, ఇవన్నీ డిక్రీజ్ చేస్తూ గ్రాడ్యువల్గా చెప్పాము అంటే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయిపోతారు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీనిలో వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి అంటే చాలా స్పీచ్ డిలే ఉంది, మాటలు వస్తాయా రావా, లేకపోతే చాలా హైపర్ ఉంటున్నాడు తగ్గుతుందా లేదా, లేకపోతే ఇదే నేమ్ కాల్ రెస్పాన్స్ ఉంది ఇది ఎప్పటికవుతుంది, ఇలా పేరెంట్స్ చాలా వరి అవుతున్నారు. ఫస్ట్ మనం వరి అవ్వేదానికంటే పేషెంట్గా ఉండాలండి. మనకి ఎంత పేషెన్స్ ఉంటే సో మనం అంత మన కిడ్స్కి అన్నీ చెప్పుకోగలం అనమాట. సో ఆ పేషెన్స్ మనకుండి మనం అన్నీ నేర్పుకున్నాము అంటే నార్మల్ అవుతారు. ఆ పేషెన్స్ మనకు లేనప్పుడు ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే కొంచెం విసుగు అనేది వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కామన్ అండి ఏ పేరెంట్కి అయినా, ఎందుకంటే కిడ్స్ ఏడిపించేదానికి ఏ పేరెంట్కి అయినా ఫ్రస్ట్రేషన్ అనేది కామన్, వాళ్ళని తిట్టడం అనేది కామన్. అస్సలు తిట్టకుండాను ఉండకూడదు, వాళ్ళకి
కరెక్ట్ టైంలో భయం అనేది చెప్పాలి. బట్ మనకి పేషెన్స్ ఉంటేనే మనం వాళ్ళకి ఏది తగ్గించాలన్నా, అంటే హైపర్ అన్నా, స్పీచ్ డిలే అయినా, లేకపోతే ఆటిజం వాళ్ళైనా, ఏదైనా మనకి పేషెన్స్ ఉండి చేసాము అంటే వాళ్ళు నార్మల్ అవుతారు. సో వర్రీ అవ్వద్దండి. మోర్ ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. ప్రాక్టీస్ ఎక్కువ ఉంది అంటే దేనిలో అయినా దిల్ బి నార్మల్. అంటే యాక్టివిటీస్ చేయించడం, ఇవి ఫాలో అవ్వడం. ఇప్పుడు నేను చాలా స్టెప్స్ చెప్పాను కదండి, నేమ్ కాల్కి ఎలా రెస్పాండ్ అవుతారు. సో ఈ స్టెప్స్ ఫాలో అండి, ఫస్ట్ ష్యూర్గా చేంజ్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మీకు ఈ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడిగి చెప్పండి. బికాజ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అని చెప్పినా, నేను వేద పైన చేసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైతే చేశానో అది షేర్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ నాకు తెలియకపోతుంటే, నాకు తెలిసిన సమ్ లైక్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ని కానీ, లేకపోతే కొంతమంది ప్రొఫెషనల్స్ని కానీ అడిగి తెలుసుకుని నేను మీకు వీడియో చెప్తున్నానండి. ఇంకా మీ డౌట్స్ డీప్గా ఉన్నాయి అంటే నేను డైరెక్ట్ వాళ్ళతోనే కన్సల్ట్ అయ్యి నేను వీడియో కూడా చేస్తాను. బట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బికాజ్ మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుందండి. వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది లైక్ చేయట్లేదు. అది ఎందుకో నాకైతే తెలియట్లేదు, కానీ మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ చాలా మంది పేరెంట్స్ ఎవరైతే, ఇప్పుడు ఒకరిద్దరు కాదండి, ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది పేరెంట్స్ కిడ్స్తో సఫర్ అవుతున్నారు. సో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది అంటే వాళ్ళు కూడా సమ్ ప్రికాషన్స్, సమ్ మెజర్మెంట్స్ అనేవి ముందే తీసుకుంటారు. సో దానివల్ల వాళ్ళు హ్యాపీ, కిడ్స్ హ్యాపీ, అండ్ మనం కూడా హ్యాపీ కదండి. సో అందుకనే లైక్ చేయండి. ఎవరికైతే ఇది ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో షేర్ చేయడమే కాకుండా ఏ రిలేటెడ్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. సో మీకు ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ మన కిడ్ అండ్ మన కిడ్ ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్. ఎవరు ఏమనుకున్నా నేను ప్రతి దానిలో ఇదే చెప్తానండి. మనకి డౌట్ ఉంది అంటే దాని రిలేటెడ్ మొత్తం మనం రెక్టిఫై చేసేసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ నవ్య సైనింగ్ ఆఫ్.